అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు కేఎస్ఆర్టీసీ కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి ఆ బస్ ఒక్కసారిగా కంట్రోల్ తప్పి ఒక డ్రైనేజీలోకి దూసుకువెళ్ళింది. ఈ క్రమంలో రోడ్డు పైన ప్రయాణిస్తున్నటువంటి చాలా మంది బైకర్స్ ని ఢీ కొట్టింది. ఇక్కడ మీరు చూడండి, ఆ విజువల్స్ లో మీకు ఫుల్ స్క్రీన్ పైన ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను నేను. అది కేఎస్ఆర్టీసీ కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంబంధించిన బస్. అది రామ్నగర డిస్టిక్ లో కనకాపుర రోడ్డు దగ్గర జరిగింది ఈ ప్రమాదం. 11:30 సమయంలో నిన్న జరిగిన ప్రమాదం ఇది. సరే, బెంగళూరు వైపుగా వెళ్తోంది. రామనగర జిల్లా నుంచి కనకాపుర రోడ్డు దగ్గర నుంచి బెంగళూరు వైపుగా వెళ్తున్నటువంటి ఈ బస్ ఒక్కసారిగా అదుపు తప్పింది. టర్నింగ్ దగ్గర టర్న్ తీసుకోబోయేసరికి అక్కడ స్టీరింగ్ కేబుల్ కట్ అయినట్టు తెలుస్తోంది. ఇన్వెస్టిగేషన్ లో స్టీరింగ్ కేబుల్ కట్ అయినట్టుగా అధికారులు చెప్తున్నారు. స్టీరింగ్ కేబుల్ కట్ అయిపోవడంతో అలా టర్న్ తీసుకోవాల్సిన బస్ కాస్త టర్న్ తీసుకోకుండానే స్ట్రైట్ గా వచ్చేసి ఆ డ్రైనేజ్ లో పడిపోయింది. ఈ క్రమంలో మీరు చూడండి, ఆ ఇద్దరు బైకర్స్ ని సుమారుగా ముగ్గురు బైకర్స్ ఢీకొట్టింది. సుమారుగా ఈ ప్రమాదంలో ఆ నలుగురు బైక్ పై వెళ్తున్నటువంటి ప్రయాణికులు పూర్తిగా దెబ్బతిన్నారు. వారంతా కూడా గాయాలయ్యాయి. ఇద్దరు మరణించారు కూడా. మరణించిన దాంట్లో ఎస్ఐ నాగరాజ్ కూడా ఉన్నారు. సమీపంలోని పోలీస్ స్టేషన్ లో పనిచేసినటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా వారందరినీ కూడా ఆసుపత్రి తరలించే ప్రయత్నం చేశారు. అక్కడ మీకు కనబడుతున్న దృశ్యాలు చూడండి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అలా కింద పడిపోయినటువంటి ఆ సమయంలో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవి. మళ్ళీ మీకు మొదటి నుంచి చూపిస్తే చూడండి, అటువైపు నుంచి వస్తున్నటువంటి బస్ టర్న్ తీసుకోవాల్సింది. టర్న్ తీసుకోకుండా డివైడర్ పై నుంచి దాటుకొని వచ్చి, అంటే చాలా వేగంగానే ఉంది బస్. టర్న్ తీసుకొని సేఫ్గా వెళ్లాల్సిన బస్ కాస్త ఒక్కసారిగా స్టీరింగ్ కేబుల్ కట్ అయిపోయిన నేపథ్యంలో టర్న్ తీసుకోలేదు. ఆ డివైడర్ ని దాటుకొని వచ్చి బైక్ పై ప్రయాణిస్తున్నటువంటి సుమారుగా నలుగురి వ్యక్తులని ఢీ కొట్టి అలా వచ్చిపోయి ఆ డ్రైనేజీలో కింద పడిపోయిన డ్రైనేజీలో ఒకవైపుగా వాలిపోయింది. సో ఇదే ప్రమాదంలో గనక ఆ బస్సు డైరెక్ట్గా వచ్చి కనుక అంటే ఇటువైపు ఏదైనా ఇంకా వెహికల్స్ ఎక్కువగా ఉన్నా, లేదంటే ఎదురుగా ఏదైనా గోడ లాంటిది ఉన్నా కూడా ఇంకా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. సో అక్కడ బస్సులో ప్రయాణిస్తున్న వారికి కొంతమందికి గాయాలయ్యాయి, చిన్న మైనర్ ఇంజురీస్ అయ్యాయి. వారంతా గాయాలతో బయటపడ్డారు. కానీ ఆ బైక్ పై ప్రయాణిస్తున్నటువంటి 1, 2, 3 వాహనాలు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఆ వాహనాలు చూడండి, 3 బైక్స్ పైన సుమారుగా 5గురు ప్రయాణిస్తున్నారు. ఒక బైక్ పైన ఒక్కరే ఒంటరిగా వెళ్తున్నారు, ఇంకో బైక్ పైన 2, మరో వెనకాల బైక్ పైన 3, ఈ రకంగా 2 వస్తున్నారు. సో 5గురికి కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వారందరినీ ఆసుపత్రి తరలించారు. సుమారుగా ఈ ప్రమాదంలో 4 మరణించినట్టు తెలుస్తోంది. దాంట్లో ఒకరు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో ద పోలీసులు ఏం చేస్తారు, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే స్టీరింగ్ కేబుల్ కట్ అయినట్టుగా అధికారులు నిర్ధారించారట. అందుకే బస్ డ్రైవర్ కంట్రోల్ అదుపు తప్పినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన కనకాపుర రోడ్ దగ్గర జరిగింది. రామనగర డిస్టిక్ కర్ణాటక రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది. 2 బైక్లను ఢీకొట్టి కాలువలో పడిపోయింది బస్. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 7గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి బస్ ఒకటి రామనగర్ జిల్లా నుంచి బెంగళూరు వైపుగా వస్తోంది. కనకాపుర రోడ్డు దగ్గర 11:30 సమయంలో టర్న్ తీసుకోవాల్సిన బస్ కాస్త ఒక్కసారిగా స్టీరింగ్ వైర్ కట్ అవడంతో అది బస్ టర్న్ తీసుకోకుండా ఉండిపోయింది. ఒకవైపుగా తిరగకుండా అలాగే స్ట్రైట్గా వచ్చేసి డివైడర్ని దాటుకొని మరి యువతల వైపుగా వెళ్తున్నటువంటి 3 బైకర్స్ని ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో ఒకరు మరణించారు. ఎస్ఐ నాగరాజు మరణించినట్టు తెలుస్తోంది. మరొక 7గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అలా వచ్చి నేరుగా డ్రైనేజీలో పడిపోయింది, ఒకవైపుగా వాలిపోయింది. సో ఈ నేపథ్యంలో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వారంతా కూడా ఒక్కసారిగా ఇబ్బందులు పడ్డారు. సుమారుగా బస్సులో ఆ సమయంలో 45 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. 45 మంది ఆ బస్సులో సమయానికి ప్రయాణిస్తున్నారు. టువర్డ్స్ బెంగళూరుగా వెళ్తున్నటువంటి బస్సు ఇది. సో వారందరూ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సమీపంలోని ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా అక్కడికి వెంటనే అదొక క్రౌడీ ప్లేస్. అటు మిట్ట మధ్యాహ్నం ఆ సమయంలో సుమారుగా 11:30 సమయంలో అంటే అందరూ కూడా అటువైపుగా ప్రయాణిస్తున్న వారు రోడ్డు పైన కూడా నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి రద్దీగా ఉన్న నేపథ్యంలోనే వెంటనే హుటాహుట అందరూ పరుగులు తీసి అక్కడికి వెళ్ళిపోయి వారందరినీ కూడా బయటికి కాపాడే ప్రయత్నం చేశారు. బస్సు ఉన్నటువంటి గ్లాసెస్ పగలగొట్టి వారందరినీ సేఫ్గా బయటికి తరలించారు. కొంత చిన్న గాయాలైతే అయ్యాయి, కానీ వారంతా కూడా చిన్న గాయాలతో బయటపడ్డారు. కానీ ఇక్కడ ఆ బైక్ పై వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి అనుకోని సంఘటన, ఇలా బస్సే తన పాలిట యమపాశంలా మారుతుందని భావించలేకపోయాడు. సో ఆ నాగరాజ్ బైక్ పై వెళ్తుండగా ఆయనని బస్సు ఢీకొట్టడంతో ఆయన మరణించినట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా బస్సు అలా వాలిపోవడంతోనే బస్సు ఇంకా ఆన్లో ఉంది. ఒక్కసారిగా అక్కడ పొగలు కూడా కమ్ముకున్నాయి. చూడండి, బస్సులో నుంచి పొగలు కూడా వస్తున్నాయి.
సో ఆ బస్సుల నుంచి పొగలు కూడా రావడం మనం ఆ దృశ్యాల్లో చూస్తున్నాం. వెంటనే అక్కడ వెళ్ళిపోయిన పోలీస్ సిబ్బంది, రక్షణ సిబ్బంది, స్థానికులంతా కూడా బస్కి సంబంధించిన ఎమర్జెన్సీ గ్లాస్ని బ్రేక్ చేసి వారందరినీ బయటకు తీశారు. ఒకసారిగా బస్ పడిపోయిన తర్వాత హుటాహుటిన ఎలా అక్కడ ప్రజలు పరుగులు పెడుతున్నారు చూడండి. అక్కడ పరుగులు చూడండి, ప్రజలంతా ఎలా పరుగులు పెడుతున్నారు, పోలీసు అధికారులు ఎలా చేరుకున్నారు అక్కడికి అనే దాన్ని ఆ దృశ్యాలు మనం గమనించవచ్చు. వెంటనే హుటాహుటిన ఇంతమంది అక్కడికి చేరుకోగలిగి వెంటనే దాన్ని రెస్పాండ్ కాగలిగారు కాబట్టి ప్రాణాపాయ పరిస్థితుల నుంచి వారందరూ కూడా బయటికి కాపాడగలిగారు. లేదంటే ఇంకా మరణాల సంఖ్య పెరిగి ఉండేది, చాలా పెద్ద ఎత్తున మరణాలు సంభవించి ఉండేది అనేది మాత్రం తెలుస్తోంది. ఒకసారి దృశ్యాలను చూద్దాం. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.